సంక్షోభంలోనూ సంక్షేమం కార్యక్రమంలో పాల్గొన్న ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం మారంరెడ్డిపల్లి అరుంధతి వాడలో సంక్షోభంలోనూ సంక్షేమం అభివృద్ధికి రెక్కలు ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్. ఈ సందర్భంగా ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ మాట్లాడుతూ చెప్పిన దాన్ని కూడా ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపుగా 80,000 పైచిలకు కుటుంబాలు ఉంటే దాదాపు ఇప్పుడు 90,000 ఉన్నాయంటున్నారు. 90,000 లిస్ట్ దాకా వచ్చినట్టుంది. 90,000 కుటుంబాల దాకా. ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఒక ఉద్యోగం కావాలి. నేను చూసిన కుటుంబాలు దాదాపుగా చాలా వరకు ప్రతి ఒక్క కుటుంబంలో ఒక ఉద్యోగం కావాలి. యావరేజ్ ఒక కుటుంబంలో ఒకరిద్దరు కూడా ఉద్యోగాలు అవసరం ఉంది. సో ఇంతమందికి మనం ఉద్యోగం కల్పిస్తే తప్పితే ఇందులో డెవలప్ అయ్యే పరిస్థితి లేదు. ప్రతి ఒక్క కుటుంబంలో ఉద్యోగం రావాలి. దానికి శక్తి మేర కృషి చేయడం జరుగుతూ ఉంది. పోయే కొద్దీ మనం దాని వైపు ఏం చేయాలనేది చూసుకొని ఇండస్ట్రీ తీసుకురావడం కానీ ఆ విధంగా మనం పనిచేయడం జరుగుతూ ఉంది. అలాగే రోడ్లు అవ్వచ్చు, వాటర్ అవ్వచ్చు, డ్రింకింగ్ వాటర్ కానీ, ఇరిగేషన్ వాటర్ కానీ, మనకున్న సమస్యల సోర్స్ కానీ, లేకపోతే వెలుగొండ ప్రాజెక్ట్ కానీ వాటి గురించి కూడా కృషి చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఇప్పుడే ఒక బోర్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. మీ మారంరెడ్డిపల్లి పంచాయతీలో ఓవర్ హెడ్ ట్యాంక్ నీళ్లు ఈ బోర్ ద్వారా కూడా సప్లై చేయడం జరుగుతుంది. అంటే ఈ రోజు వరకు ఒకటే బోర్తో మీరు మేనేజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రెండో బోర్ ఒకటి వేయడం జరిగింది. సో ఇలాగే మన చంద్రారెడ్డి గారు ఇక్కడే ఉన్నారు, నాయకులు. ఆయన ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు. ఇక్కడ మీకు ఏ సమస్య వచ్చినా కూడా ఆయన దృష్టికి తీసుకురండి. అలాగే మన నాయకులు ఎవరైనా కూడా మీరు నాయకుల దృష్టికి తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత లేదు మీకు మరీ అత్యవసరంగా ఉంది, ఇబ్బంది పడుతున్నారు అనుకున్నప్పుడు ఉంజిమూరు ఆఫీసులో రండి. ఫ్యూచర్లో పోయే కొద్దీ కూడా మనం సీతారాంపురంలో మనం ఆఫీస్ పెట్టడం జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ ఆఫీసు ప్రతిసారి కొన్ని రోజులు అక్కడ ఉండేదానికి మన అవకాశం ఉంది. అలాగే పోయే కొద్దీ మనం పంచాయతీ ప్రజా దర్బార్ అని చెప్పి ఒక కార్యక్రమం తీసుకున్నాం. జలదంకి మండలంలో జమలపాలెంలో మనం చేయడం జరిగింది ఆ ప్రోగ్రాము. దాంతో మనం ఇష్యూస్ అన్ని ఎన్ని ఉన్నాయో, మరి ఎన్ని సమస్యలు ఉన్నాయో ఆ పంచాయతీల సమస్యలన్నీ లిస్టు పెట్టుకొని ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. అది రోజు ఒక్కొక్క మండలానికి వచ్చి అన్ని దాదాపుగా నాకు తెలిసి 5 నెలలు పైన పడుతుంది. అది మనం మొత్తం పంచాయతీ ప్రజా దర్బార్లు కంప్లీట్ చేయాలంటే అవి అయిన తర్వాత ఒకసారి లాగ్ అంతా ఇష్యూస్ అని వచ్చిన తర్వాత మానిటర్ చేసుకుంటూ ఉండి ప్రతి ఒక్క ఇష్యూ కూడా డిపార్ట్మెంట్ అధికారులతో మనం మాట్లాడి ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. ఒక 6 నెలల్లో ఈ డిపార్ట్మెంట్ సెటప్ అంతా అయిపోయిన తర్వాత మనం ఇంకా ఎక్కువ టైం పెట్టి మీ సమస్యలను తీర్చేదానికి ముందుకు రావడం జరుగుతూ ఉంది. దయచేసి అందరూ కొద్దిగా ఓపికగా ఉండండి. కొంతమందికి ల్యాండ్ సమస్యలతో చాలా మంది దాదాపుగా 400 మంది ల్యాండ్ సమస్యలతో నా దగ్గరికి వచ్చున్నారు మనం అధికారం వచ్చిన తర్వాత. అవన్నీ కూడా ఓవర్ నైట్ ఒక రోజులో సాల్వ్ అయ్యే సమస్యలు కాదేవి. కొద్దిగా ఓపిక పట్టండి. ల్యాండ్ సమస్యలు కాకుండా మిగతా సమస్యలు అన్నీ కూడా మన దృష్టికి తీసుకురండి. వీలైనంత తొందరగా మనం దాన్ని పరిష్కారం చేసే విధంగా ముందుకు పోదాం. అలాగే అందరం తలా చేసి మనం కార్యక్రమాలు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. మనం 100 రోజుల్లో ఏం చేసాము, మన గవర్నమెంట్ ఎలా వెళ్తా ఉంది, ఇప్పుడు సర్పంచ్ నిధుల గురించి కానీ లేకపోతే ఇంకోటి కూడా మనం ఏవైతే చేసామో అవి అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజున సోషల్ మీడియా పెరిగిపోయింది కాబట్టి అవన్నీ మనం చెప్పుకుంటే తప్పితే తెలిసే పరిస్థితి లేదు. అవన్నీ చెప్పాల్సిన అవసరం ఉంది. గత 5 ఏళ్ళుగా ఏ దోపిడీ జరిగింది అనేది కూడా మనం ఒకసారి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది.